అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. 27వ తారీఖు మధ్యాహ్నం శ్రీ వైకుంఠ పెరుమాళ్ళు దర్శనం అయ్యాక మధ్యాహ్నం ఇంకా భోజనం చేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. తర్వాత సాయంత్రం బయలుదేరామన్నమాట. ముందుగా చెప్పాను కదా, ఆటోని మాట్లాడుకున్నామని. అతనే వచ్చారు మళ్ళీ మేము ఉన్న దగ్గరికి. ముందుగా ఇక్కడ యథోక్తకారి పెరుమాళ్ళని ఆ ఆలయానికి వెళ్ళామన్నమాట. అది చూసుకొని తర్వాత వరదరాజస్వామి గుడికి వెళ్దామని అందివే కదా అని. కానీ మేము వెళ్ళేసరికి ఇంకా అది తెరవలేదు, తలుపులు అయితే మూసే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి వరదరాజస్వామి గుడికి వెళ్ళిపోయాం అన్నమాట. ఇక్కడ ఏంటంటేనండి, చెప్పాలనుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏంటంటే మొత్తం వరదరాజస్వామి గుడిలో చాలా వీడియోస్ తీసుకున్నాం. బయట చాలా పెద్దది కదా, అసలు మనం తిరగడానికి కాళ్ళ నొప్పులు వస్తాయి. చాలా తీసుకున్నాం, అన్నీ మిస్ అయిపోయాయండి. సరే, ముందుగా వరదరాజస్వామి గుడిలోకి వెళ్ళి అక్కడి నుంచి అలా క్యూ లైన్లోంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి మొదలైందండి. అక్కడ ఉంది పెద్ద క్యూ. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చాలామంది ఒక గ్రూపులుగా ఏర్పడి వెహికల్స్తో సహా వచ్చారు. వాళ్ళతో అలాగే పిచ్చాపాటి అయింది. ఇక్కడ ఏంటంటే ఆలయాల సంరక్షణ అంతగా లేదు అని అందరం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఏంటంటే అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుకు ప్రదక్షిణ కూడా చాలా పుణ్యం అని చెప్తారు కదా. సాక్షాత్తు భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు కదా, వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని నేనే అని. అక్కడ ప్రదక్షిణ చేస్తే అంతవరకు అందరూ నాకే తోచింది, ఎందుకైనా ఎంతసేపు ఇలా కబుర్లు చెప్పుకుంటాము. సరే, ఒకసారి ప్రదక్షిణ చేద్దామని 3వ 4వ చేశాను. ఎందుకంటే కేశవుడికి 4 ప్రదక్షిణాలని చెప్తారనమాట. విష్ణువుకి అయితే 3, ఆంజనేయ స్వామికి 5, సూర్యుడికి 2, వినాయకుడికి 1. ఇవన్నీ సంఖ్యా నియమాలని కాదండి, ఎన్నో కొన్ని చెయ్యండి మీ మనసుతో అని చెప్పి. సరే, అక్కడ నేను మొదలెట్టడం చూసి అందరూ కూడా ప్రదక్షిణ చేశారనమాట. నాకు చాలా సరదాగా అనిపించింది ఆ విషయం. ఇంక అందరం అలా కబులు చెప్పుకొని తర్వాత విడిపోయానులేండి క్యూ లైన్లోకి. క్యూ లైన్లోకి 4:30కి ప్రవేశిస్తే మొత్తం వరదరాజస్వామి దర్శనం, తర్వాత బల్లిని ముట్టుకోవడం ఇవన్నీ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇంచుమించు 6:07 చీకటి పడిపోయింది. చూసారా ఎంత వెలుగుందో. ఇప్పుడు వెళ్ళాము, తర్వాత 6:07కి బయటకు వచ్చామన్నమాట. ఇంకా లోపలైతే మాత్రం మెట్లు చిన్న చిన్న కంజెస్టెడ్గా మెట్లు ఉన్నాయండి. లోహంతో, అదే ఇత్తడితో చేసిన మెట్లు అవే ఉన్నాయి. అది ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. ఇంకా గొప్ప విశేషం చెప్పనా, పెరుమాళ్ళని దర్శించుకోవడానికి ఎటువంటి టికెట్లు అవి ఏమీ లేవు. కానీ బల్లిని ముట్టుకోవడానికి ఫ్రీ దర్శనం ఉంది, టిక్కెట్లు ఉన్నాయి. ఏమిటి ఆ టిక్కెట్లు కొనుక్కొని ఆ బల్లిని ముట్టుకోవడానికి పోటెత్తారండి భక్తజనం. మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఓహో, పరుగులు పరుగులు పరుగులు. ముందు అసలు వరదరాజస్వామి దర్శనానికి ఎవ్వరూ క్యూలో నించోలేదు. మేము కూడా సరే ఫ్రీ దర్శనం అయితే ఎంతసేపు అవుతుందో అని చెప్పి బల్లిని ముట్టుకోవడానికి 55 రూపాయల టికెట్లు కొనుక్కున్నాం. కానీ ముందు ఏదైనా స్వామి దర్శనం తర్వాతే అనుకుని క్యూలో నించున్నాం. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి సాయంకాలం ఆరాధన అవుతుందండి. మరి అక్కడ విధి విధానాలు మనకు తెలియదు కదా, కానీ ఆరాధన మాత్రం చాలా సమయం పట్టింది. నాకైతే మాత్రం నిజంగా చాలా, చెప్పాను కదా ఎక్కువసేపు నిలబడలేనని, కిందన కూర్చోలేని. చాలామంది ఆ మండపంలో కూర్చున్నారు. అలా కూర్చోలేక అలాగే నిలబడే అయిందనమాట. తర్వాత ఇదిగో ఇలాగా బల్లిని ముట్టుకొని బయటకు వచ్చాము. తర్వాత ఇంకా చూసారు కదా ఎంత చీకటి పడిపోయిందో. కరెక్ట్గా అప్పుడు ఇంకా తిరువీధి మొదలవుతుందనమాట. స్వామి తిరువీధి ఉత్సవం మొదలవుతుంది. కానీ మాకు ఇంకా దర్శించవలసిన ఆలయాలు ఉన్నాయని చెప్పి ఇంకా 1 నిమిషం ఉండి వచ్చేసామన్నమాట బయటికి. అయితే ఇంక ఈరోజు మామూలు విషయాల్లోకి వచ్చేస్తాను. చెప్పాను కదంటే బటర్ఫ్లై ప్రోడక్ట్తో నాకు బిటర్ ఎక్స్పీరియన్స్ అని. నేను అప్పట్లో ఏదో ఒక 1500కి ఎంతకో ఆలోచించి పానాసోనిక్ బదులు ఇది తీసుకున్నాను. పానాసోనిక్ ప్రోడక్ట్ నేను అప్పటికి 18 ఏళ్ళుగా వాడుతున్నాను. ఒకసారి మార్చాను, రెండోసారిది కొంచెం వేగరం పోయిందనమాట ఎందుకో. సరే, కొత్త తీసుకున్నాను. అసలు ఏమి నాకైతే నచ్చలేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త మిక్సీ కొనాలా వద్దా అని. అసలు ముఖ్యంగా ఎందుకంటే ఇందులో చిన్న మాటలు చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది డైలీ వ్లాగ్స్ అవి చేస్తుంటారు కదా, అవి రొటీన్ అనిపించదా ఎవరికైనా? ఎవరి జీవితంలో అయినా ఏముంటాయండి, ఇంతకంటే ఎక్కువ అద్భుతాలు జరిగిపోవు కదా. ఏవో కూరలు, పళ్ళు, వంటలు, తిళ్ళు. అందుకే నేనేంటంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని వంట ఉంటేనే ఏదైనా చెప్తాను. చిన్నప్పుడు మా అబ్బాయి స్కూల్లో చదువుతున్నప్పుడు 5th or 6th నాకు గుర్తులేదండి, ఒకరోజు స్కూల్లో రైట్ యువర్ డైలీ రొటీన్ అని ఇచ్చారట టెస్ట్లో. వీడు రాయకుండా అలా చూస్తూ కూర్చున్నట్ట. సార్ వచ్చి ఎందుకు రాయడం లేదు అంటే, నిన్నటిది రాయాలా ఇవాళది రాయాలా అని అడిగేట. ఇది నాకు ఎలా తెలిసిందంటారా? మేము 2 పోర్షన్లో మేము ఇంకో ఆర్టీసీలో పనిచేసేవారు ఆయన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ అమ్మాయి పద్మ వచ్చి సాయంత్రం, హేమగారు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా?
ఇలాగా చేసేట నిన్నటిది రాయాలా ఇవాళది రాయాలా అని అడిగేట. చాలా కోపం వచ్చిందిట సార్కి అని. ఆ సార్ ఎవరంటే ఆ పద్మ వాళ్ళ తమ్ముడు రామకృష్ణన్ ఉండేవారు. ఆయన సారే అనమాట, మ్యాథ్స్ టీచరు, అద్భుతంగా మ్యాథ్స్ చెప్తారు. ఆ రామకృష్ణ ఫ్రెండ్ అనమాట కృష్ణమోహన్ సార్ అని. ఆయన ఈ మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో చేసేవారనమాట. కృష్ణమోహన్కి చాలా కోపం వచ్చిందిట వీడు అలా అడిగేసరికి. చాలా కంట్రోల్ చేసుకున్నాను కొట్టకుండా ఉండడానికి అని మా తమ్ముడితో చెప్పేట. అందనమాట అమ్మాయి పద్మ. ఇంకా కొంచెం నవ్వుకున్నావు అనుకోండి, ఎన్నో హరి అలా అన్నావు తప్పు కదా, మామూలుగా నువ్వేం చేస్తావో అది రాయాలి కానీ అన్నాను నేను. అలాగేంటంటే నాది రొటీన్ అన్నది చాలా లేట్గా మొదలవుతుందండి. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ పిల్లలుగా ఉన్న తల్లులందరికీ తెలిసే ఉంటుంది, తల్లిదండ్రులకి వాళ్ళ టైమింగ్స్తో పాటు మన షెడ్యూల్ కూడా ఉంటుంది. చాలా రకరకాలుగా ఉంటుంది. ఇంటిపడి వర్క్ ఫ్రమ్ హోమే అనుకుంటారు వాళ్ళు. ఒక స్థిమిత పడితే తప్ప అందరి సంగతి ఏమో కానీ నేను చెప్తున్నాను, వాళ్ళు స్థిమితపడి ఇంటికి వచ్చి వాళ్ళు పడుకుంటే తప్ప నాకు నిద్ర పట్టదండి. పెద్దబ్బాయి ఇంట్లోనే ఉంటాడు అనుకోండి, ఏదో వారానికి 2-3 రోజులు అలా వెళ్ళొస్తూ ఉంటాడు, ఇంకా ఫుల్ డే అయితే పెట్టలేదు. చిన్నబ్బాయి షిఫ్ట్లు చూసుకొని వాడు వచ్చేసరికి చాలా టైం అవుతుంది. అప్పుడు పడుకుంటే తప్ప వాడు నిద్రపోతాడు, నాకు ఎంతకే నిద్ర రాదు. దానివల్ల ఉదయం నా పనే చాలా లేటుగా స్టార్ట్ అవుతుంది. చాలా లేటుగా స్టార్ట్ తర్వాత ఎంతసేపు అయినా ఉంటాను, తినకుండా అయినా ఉంటాను. కానీ అలాగే మధ్యాహ్నం పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి అన్నాలు పెట్టి వాళ్ళ భోజనాలు అయ్యాక కానీ నేను తినలేను. నాదంతా కూడా అసలు ఉదయం జరగాల్సిన పనులు మధ్యాహ్నం జరగాల్సిన పనులు సాయంత్రం అలా అవుతూనే ఉంటాయి. సరే ఇప్పుడు నాకు అంతకంటే ఓడిపొడిచి రాజకార్యాలు కూడా ఏమీ లేవని ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతున్నాను. మా అబ్బాయితో పెద్ద అబ్బాయితో అదే అంటూ ఉంటాను, నేనే కాదు నిన్ను తిట్టే అవకాశం వేరే వాళ్ళకి తొందరగా ఇవ్వు అని. ఇంక పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళ సాధక బాధకాలు ఏవో వాళ్లే పడతారు. ఈ రోజుల్లో సాధారణంగా ఇద్దరు ఒకే ఫీల్డ్కి చెందిన వాళ్లే పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సంగతి వాళ్లే చూసుకుంటారు. అలాగా మనతో పాటు ఉన్నన్నాళ్ళు మనకి షెడ్యూల్ అయితే మాత్రం అంత కరెక్ట్గా ఉండదండి. అందుకని రొటీన్ బ్లాగ్స్ అయితే నేను పెద్ద చేయడానికి ఇష్టపడిన అనమాట. ఎవరి జీవితంలో అయినా ఏముంటాయి. ఇకపోతే ఈ చీర తెప్పించాను గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆవిడకి తెలిసే ఉంటుంది అందరికీ. ఈ చీర వివరాలు మరో వీడియోలో ఇస్తాను. అంతవరకు అందరికీ నమస్కారం.